అంబేద్కర్ భవన నిర్మాణ స్థల విషయంలో అధికారులు సవతి ప్రేమ వీడండి. ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణ విషయంలో అధికారులు సవితి ప్రేమ వీడి తక్షణమే ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే విధంగా భవన నిర్మాణ పనులను పూనుకోవాలని అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ దళిత బహుజన జేఏసీ కన్వీనర్ నరసప్ప, సుమల చార్లెస్లు మరియు దళిత బహుజన జేఏసీ చైర్మన్ గడ్డ నాగేంద్ర మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమిగనూరు డిటి వీరేంద్ర గౌడ్ కు రిప్రజెంటేషన్ ఇస్తూ నాయకులు మాట్లాడుతూ ఆ స్థలంలో బౌండరీ ఏర్పాటు చేయాలన్నారు. అక్కడ రేకులు షెడ్లు వేసుకుని ఐరన్ ప్లాట్లను నడుపుతున్న నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తులకు రెంట్లు ఇస్తున్నారని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయని అన్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని ఆ రెంట్ వసూలు చేసిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థల నిర్మాణ విషయంలో కాలయాపన చేస్తే రాడికల్ ఉద్యమాలకు పూనుకుంటామని, దాన్ని ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కీర్తనా సింగ్, భీమన్న, ప్రసన్న, చిన్న తదితరులు పాల్గొన్నారు. మరి దానికి కొంత నిధులు కూడా వచ్చాయని చెప్పేసి కూడా మాకు తెలిసింది. మరి వచ్చిన నిధులు ఎందుకు మరి దానికి ఆ భవనానికి భవనానికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం కానీ, భవనంకు ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయడం ఇంతవరకు కూడా అధికారులు కానీ మరి రెవెన్యూ వాళ్ళు కానీ ఇంతవరకు కూడా దానిపైన ఎలాంటి కూడా చర్యలు తీసుకోలేదు. ప్రధానంగా మేము నిన్న ఆ స్థలాన్ని విజిట్ చేస్తే ఆ స్థలంలో కొంతమంది స్టీల్ వ్యాపారస్తులు మరి అక్కడ కొంత వాళ్ళకు సంబంధించినటువంటి స్టీలు సామాగ్రిని ఆ స్థలంలో ఉంచుకోవడం జరిగింది. అయితే అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి కొంత కంప చెట్లు కానీ ఆ స్థలం పరిరక్షణలో కూడా సరిగ్గా లోపించిందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి స్థల పరిరక్షణలో భాగంగా అధికారులు వెంటనే చొరవ తీసుకొని అక్కడ వెంటనే కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని తొలగించాలని చెప్పేసి కూడా అధికారులకు మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఆ స్థలం సంబంధించినటువంటి రెంట్ విషయంలో కూడా అక్కడ కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు రెంట్లు ఇస్తారని చెప్పేసి, లేకుంటే రెవెన్యూ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ మాకు పూర్తిగా విచారణలో తెలిసింది. కాబట్టి ఆ రెంట్ విషయంలో కూడా అది రెవెన్యూ వాళ్ళకి ఇస్తున్నారని, లేకుంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళే తీసుకున్న తర్వాత అది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చినట్లు మరి చెప్తున్నారనేది కూడా మాకు ఈ మధ్యకాలంలో తెలిసింది. కాబట్టి పూర్తిగా అధికారులు విచారణ చేసి ఏదైతే ఆ రెంట్ ఇచ్చినా ప్రభుత్వానికే దక్కి అది అంబేద్కర్ భవనానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ప్రైవేటు వ్యక్తులు జలసాలు చేయడానికి కాదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఏదైనా ఆ భవనం విషయంలో ఏదైనా అన్యాయక్రాంతం కానీ ఇంకా వేరే రకమైనటువంటి ఆలోచన విధానాలు జరిగితే తక్షణమే మేము జేఎస్ తరఫున ఎప్పుడు ముందుండి పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా గతంలో తూతూ మంత్రంగా కొద్దిమంది ఒకరిపైన ఒకరు ఉద్యమాలు చేసినాం, అది అంబేద్కర్ విషయంలో మేమంటే మేము ముందున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం అది అంబేద్కర్ భవనం విషయంలో అందరూ కూడా ఎవరు పోరాటం చేసినా ఏం చేసినా ఆ స్థలం మనకు కావాల్సిన అంబేద్కర్ భవనం కోసం. కాబట్టి ఆ భవనం విషయంలో ఉద్యమాల పేరుతో డిలే చేయకుండా నిరంతరం పోరాటాలు చేసి సాధ్యమైన త్వరలో భవనం నిర్మాణం ఏర్పాటు చేసే ప్రయత్నంగా మనం అందరం కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్. నా పేరు నరసప్ప, జేఏసీ సంఘం గౌరవ అధ్యక్షుడు.